తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. కాళేశ్వరం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఏజీ సుదర్శన రెడ్డితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హైకోర్టు తీర్పుపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. కాళేశ్వరం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఏజీ సుదర్శన రెడ్డితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హైకోర్టు తీర్పుపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఏజీ సుదర్శన రెడ్డితో రేవంత్ భేటీ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హైకోర్టు తీర్పుపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సమావేశం కొనసాగే ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటరీకి చేరుకున్న తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డితోని సమావేశమయ్యారు. సమావేశంలో జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ నివేదిక హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆ తీర్పు పైన ఒక లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మరోవైపు ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో గతంలోనే రాష్ట్ర కేబినెట్ ఇటు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ ని అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ ఇద్దరిని కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి రాజ్ భవన్ పంపింది. రాజ్ భవన్ లో గవర్నర్ ఎంతవరకు దాన్ని అప్రూవ్ చేయలేదు. మరోవైపు నిన్న సుప్రీంకోర్టులో ఒకవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ వెంకటరమణి కొత్తగా వచ్చిన గవర్నర్ కి గవర్నర్ల సంబంధించిన కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో మరికొంత సమయం కావాలి, జూలై వరకు గడువు ఇవ్వాలని చెప్పేసి కోరిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నెల చివరితోటి అజారుద్దీన్ కు మంత్రి పదవి తీసుకుని 6 నెలల సమయం ముగుస్తుంది. 6 నెలల లోపు ఆయన ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి కాబట్టి అదొకటి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో వెంటనే ఫైల్ ని అప్రూవల్ చేయాలని చెప్పేసి గవర్నర్ ని రీసెంట్ గానే శివప్రతాప్ శుక్లాని కలిసి సీఎం రేవంత్ రెడ్డి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇద్దరు కలిసి కూడా గవర్నర్ కి కలిసి విజ్ఞాపన చేశారు. దానికి సంబంధించిన విషయంలో గవర్నర్ దానికి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ 2 అంశాలు ఇటు జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ నివేదిక పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా ఎమ్మెల్సీల అంశం పైన చర్చించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కాళేశ్వరం సంబంధించిన జడ్జిమెంట్ విషయంలో కేబినెట్ లో చర్చించాలని చెప్పి నిర్ణయించారు, చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చర్చించుకున్నారు. సుప్రీంకోర్టులో దీనిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీ వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తే రాష్ట్ర హైకోర్టు దీని మీద ఒకవైపు కొట్టేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టుకు వెళ్లి దీన్ని తేల్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో టెక్నికల్ అంశంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మళ్ళీ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ని పొడిగింపు చేయాలని చెప్పేసి అవకాశం ఉన్నప్పటికీ కూడా దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్లి సుప్రీంకోర్టులో తెలుసుకోవాలి. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో దీన్ని ఒక ప్రజారాష్ట్రంగా మార్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ స్పెషల్ పిటిషన్ వేసి దీన్ని న్యాయపరంగా పోరాటం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం ఒకవేళ స్పెషల్ పిటిషన్ వేస్తే తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ వేయడం కోసం ఇటీవలనే ఒకవైపు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా ఎంపీ వజ్రాల రవిచంద్ర ఢిల్లీకి వెళ్లి లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ముందుగా దీనిపైన అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం కనుక ఎస్ఎల్పీ వేస్తే వాళ్ళు కూడా కేవీఎట్ వేయడం కోసం సిద్ధమై ఉన్నారు. మొత్తానికైతే 2 విషయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసే విషయం పైన ఒకవైపు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రముఖ సుప్రీంకోర్టు జస్టిస్ అటువంటి సుదర్శన్ రెడ్డితో సీఎం ముందుగానే సమావేశమై ఆయన నుంచి లీగల్ గా కొన్ని అభిప్రాయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి.